హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం వెడ్నెస్డే ఇచ్చిన లైన్స్, అంటే వెడ్నెస్డే రోజు ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, అసలు మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ పర్ఫామ్ అయ్యాయా లేకపోతే కాలేదా, మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాము అనేది తెలుసుకొని నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రైడే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ అనేవి ఈ క్లాస్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీలో మనం వెడ్నెస్డే రోజు థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర మన పర్ఫామ్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, థర్స్డే రోజు మ్యాక్సిమం ట్రేడింగ్ 90% అంటే ఒక 80% కన్సల్టేషన్, అంటే ఒక రేంజ్ బౌండ్లో మాత్రమే ఉంటుంది మార్కెట్. థర్స్డే రోజు ఖచ్చితంగా ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే మన సైకాలజీ ప్రకారం ఏంటంటే థర్స్డే రోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, ఏది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి చాలా వరకు ఏంటంటే ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. అయితే సేమ్ ఆ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు కూడా మన లైన్స్ అనేవి, మన రెసిస్టెన్స్ అనేది మన ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈరోజు మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏమైందంటే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయ్యి మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే ఈ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ పైన మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నా కానీ మినిమం మనకి ఇక్కడ 100 పాయింట్స్ అనేది ఇక్కడ దొరుకుద్ది మనకి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం ఈ ఛానల్లో ట్రేడ్ చేయొద్దని చెప్పాం. ఎక్కడికి వచ్చిన తర్వాత చేయమన్నాం, ఓన్లీ సపోర్ట్ లైన్ దగ్గరకు వచ్చిన తర్వాత చేయమన్నాం. మీరు ఇక్కడైనా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ ఒక 100 పాయింట్స్ అనేది ఎర్న్ చేశారు. మళ్ళీ ఏమైంది, కరెక్ట్గా మనం ఇచ్చిన ఛానల్ దగ్గరికే మార్కెట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఛానల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఏమైంది, మళ్ళీ ఇక్కడ మినిమం ఇక్కడ 200 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైంది, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. బుల్లిష్ ఎంగుల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ తీసుకొని మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టినారు, ఇక్కడ ఒక 100 పాయింట్స్ మనీ అనేది మీరు ఎర్న్ చేశారు. చూసారా, మార్కెట్ అనేది మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ లెవెల్ చుట్టే తిరిగింది ఫ్రెండ్స్. అర్థమైంది ఇక్కడ మీకు. ఎప్పుడైతే మార్కెట్ నుంచి అప్ సైడ్ నుంచి కింది డౌన్ సైడ్కి వచ్చినా కానీ మనం ఇచ్చిన ప్రైస్ యాక్షన్ లెవెల్ దగ్గరనే తిరిగింది. చూసారా, అక్కడక్కడే మార్కెట్ అనేది కన్సల్టేట్ అయింది. మీకు చూసుకోండి తెలుస్తుంది, ఇక్కడిక్కడే మార్కెట్ అనేది కన్సల్టేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు థర్స్డే రోజు చాలా ట్రేడ్ చేసుకోవాలి. మనకు ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చినట్టు మాత్రం ఎగ్జిట్ కావాలి ఫ్రెండ్స్. ఏమున్నా క్యాండిల్ స్టిక్ ఐడెంటిఫైడ్ అని నేర్చుకుంటే ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. క్యాండిల్ స్టిక్ చూడాలంటే మన ఛానల్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒక క్లాసే ఉంది, మీరు అది కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీలో ఏమైందంటే అసలు మనం ఇచ్చిన లైన్స్ అనేది ఎక్కడ కూడా రెస్పెక్ట్ చేయలేదు. ఈరోజు మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఎక్కడ కూడా నిఫ్టీలో రెస్పెక్ట్ చేయలేదు. అయినా సరే మనం ట్రేడింగ్ చేయలేము, ఇందులో అసలు చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రేంజ్ బౌండ్లు మార్కెట్లో మనం ఎటు ఇచ్చినా కానీ ప్రాఫిట్ అని హిట్ అవుతుంది, స్టాప్ లాస్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడ ఏమైందంటే మార్కెట్ మనకి ఇసుకు వస్తుంటుంది అనమాట. ఏమంటాం, అక్కడ ఒక ఇరిటేషన్ వస్తుంటుంది. మార్కెట్ ఎటు మూమెంట్ లేకపోతే ఇరిటేషన్ వస్తుంది. స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల టార్గెట్ రావడమో రావాలి, కానీ ఇరిటేషన్ వస్తుంటుంది అనమాట. ఓకేనా. చూడండి, మార్కెట్ అనేది మనం ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ఓపెన్ అయింది. ఒకసారి అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడికి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉందన్నమాట. ఒక్కసారి కొంచెం ఇక్కడ ఇది మన కన్సల్టేషన్ బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ ఏమైందంటే కిందికి రాలేదు. ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ వచ్చింది ఫ్రెండ్స్, మధ్యలో మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఒకవేళ తీసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి అప్ సైడ్ డౌన్కి వచ్చిన తర్వాత మార్నింగ్ స్టార్ వచ్చింది కదా, ఇక్కడ తీసుకున్నా కానీ మీరు ఇక్కడ ఒక 50 పాయింట్ అనేది మనీ అనేది ఎర్న్ చేసుకునేవారు. లేకపోతే మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి కూడా మళ్ళీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఒక బుల్లిష్ ఎంగుల్ఫింగ్ వచ్చింది, ఒక షూటింగ్ స్టార్ మన హేమర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ తీసుకున్నా కానీ ఇక్కడ కూడా ఇక్కడ తీసుకున్న ఒకటే. చూడండి, మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ట్రేడ్ అనేది చేయలేము. ఇది ఒక ఛానల్ ఫ్రెండ్స్, ఇది ఒక ఛానల్ అనమాట. ఈ ఛానల్లోనే మార్కెట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి ట్రేడ్ అనేది చేయలేదు. నిఫ్టీలో ఈరోజు ట్రేడ్ అనేది చేయలేదు, నేను అసలు చేయలేదు నిఫ్టీలో. కాకపోతే ఏంటంటే వ్యూ చెప్తున్నా మీకు అంతే. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో నేను ఒక ఆప్షన్ తీసుకొని చేశాను. ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆప్షన్ బై చేశాను, అది వేరే విషయం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనీ అనేది నేను చేసుకున్నా. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేవి మనం ఈ లైన్లో ఈ క్లాస్లో తీసుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 28,545, సపోర్ట్ వచ్చేసి 28,098 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 28,545 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 28,098 రూపీస్ ఫ్రెండ్స్. 28,098 రూపీస్. ఓకే, అంతే. అయితే మీరు ఏంటంటే మీరు మీ చార్ట్లో మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్ వాడుతున్నా సరే మీ చార్ట్లో ఇలా అక్కడ మనం ఇచ్చే రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గర ఇలా ట్రేడ్ లైన్స్ ఆర్జెంటల్ లైన్ వేసుకొని మీరు మీ ట్రేడింగ్ సెటప్తో పాటు ఎక్స్ట్రాగా మీరు నేర్చుకుంటే మీకు ఏది మంచుకుంటే దాంట్లో కన్నా షిఫ్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది తీసుకుందాం. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 12,734 రూపీస్. అగైన్ సపోర్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 12,775, సపోర్ట్ వచ్చేసి 12,637 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వన్ సెకండ్ ఐ రిపీట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసి 12,637, రెసిస్టెన్స్ వచ్చేసి 12,734 రూపీస్. అగైన్ రెసిస్టెన్స్ వచ్చేసి 12,775 రూపీస్. అంటే ఇది వచ్చేసి మనకు ఒక ఛానల్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో ఫస్ట్ ఇందులో చూసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. మన సినారియో ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది, 12,703 దగ్గర ఉంది. ఎప్పుడైతే మార్కెట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుందో వచ్చిన తర్వాత కింద సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే బోరింగ్ మార్కెట్ ఏమన్నది ప్రతిరోజు ఇదే సినారియో ఉంటుంది. మీరు ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ టైం పనిచేస్తుంది మన సినారియో. ఓకేనా. ఇలా బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ రెడ్ క్యాండిల్ చూసుకొని దీని కింద సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆప్షన్స్లో చేయాలనుకుంటే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డౌన్ సైడ్కి 12,700 PE అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ 12,700 PE అనేది కూడా బై చేసుకోవచ్చు విత్ ప్రాపర్ స్టాప్ లాస్తో. స్టాప్ లాస్ లేకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేయొద్దు. ఎందులో అయినా సరే, ఆప్షన్స్లో అయినా దేంట్లో అయినా సరే స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, మనకి మళ్ళీ రివర్సే మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ నుండి డౌన్ సైడ్కి వచ్చి మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ దగ్గర కనుక ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే బుల్లిష్ ప్యాటర్న్ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి బై చేసుకుంటాం. కింద స్టాప్ లాస్ ఉంటుంది, మనకి తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా. మీరు ఆప్షన్లో చేయాలనుకుంటే ఇక్కడ కూడా సిఈ బై చేసుకోవచ్చు, అప్ సైడ్కి సిఈ బై చేసుకోవచ్చు. సిఈ బై ఇక్కడ అప్ సైడ్కి కూడా సిఈ బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటండి, మనం ఎప్పుడైతే మనం ఇచ్చిన మార్కెట్ బ్రేక్ అయిందో ఎమ్మడే ట్రేడ్ చేసుకోకుండా రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ స్పేస్ లేదు, రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే కిందికి సెల్ చేయండి. ఓకేనా. ఇక్కడ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయినాక ఇక్కడ ఎమ్మడే ట్రేడ్ చేయం, ఎమ్మటే రీటెస్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కింద స్టాప్ లాస్ ఉండాల్సిందే, అప్ సైడ్కి చేస్తాం. మళ్ళీ మనకి వెళ్ళిన తర్వాత మన రెసిస్టెన్స్ కింద సేమ్ సినారియో ఉంటుంది, ఇక్కడ చూసుకోండి. ఓకేనా. ఇది వచ్చేసి నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ లెవెల్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రెసిస్టెన్స్ వచ్చేసి 12,705, రెసిస్టెన్స్ వచ్చి 12,734 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 12,637 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంతే వేస్తాం. మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 28,310 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 28,310 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. మార్కెట్ ఎప్పుడైతే ఒకవేళ కిందికి వచ్చిన తర్వాత మనం ఇచ్చిన సపోర్ట్ లైన్ పైన కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ నుంచి బై చేస్తాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎందుకంటే మీకు ఈ క్యాండిల్ ఐడెంటిఫై చేస్తారు కన్ఫర్మ్గా ఇది అనుకుంటే మీరు చేసుకోవచ్చు. విత్ వాల్యూమ్ చూసుకోండి. అక్కడ ఫస్ట్ ఒక సింగిల్ క్యాండిల్ చూస్తే, కన్ఫర్మేషన్ క్యాండిల్ చూస్తే అంటే మనకి ఇంకా స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఉంటుంది. మీరు ఇక్కడ కూడా బై చేయాలనుకుంటే 28,200 సిఈ కానీ 28,400 సిఈ కానీ అప్ సైడ్ మార్కెట్ పోయినప్పుడు సి అనేది ఇక్కడ బై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకొని ఇక్కడ కిందికి సెల్ చేస్తాం, పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ సెల్లింగ్ సినారియో వచ్చినప్పుడు ఏం చేస్తాం, పిఈ బై చేస్తాం. ఓకేనా. సెల్లింగ్ సినారియో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పిఈ బై చేసుకుంటాం. పిఈ బై చేసుకొని ప్రాపర్ స్టాప్ లాస్తో ఎగ్జిట్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్. మినిమం బ్యాంక్ నిఫ్టీలో 80 రూపీస్ 50 రూపీస్ స్టాప్ లాస్ ఉంచవచ్చు. ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి.
పిఈసీలు కూడా మీకు ఎక్కడ తీసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎంత లెంత్లో తీసుకోవాలి, ఏటీఎం ఏంది, అవుట్ ఆఫ్ ద మనీ ఏంది, ఇన్ ద మనీ ఏంది అనేది నేను వీడియోస్ చాలా ఉన్నాయి. మన దాంట్లో దాంట్లోకి వెళ్ళి ఆప్షన్స్ స్ట్రాటజీ ఒక ప్లే స్టోర్ ఉంది, అందులోకి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఓకేనా. ఇక్కడ మనం పిఈ కూడా బై చేసుకోవచ్చు. మార్కెట్ కింద పడుతుంటే, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే సిఈ బై, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే పిఈ బై. ఇక ఇక్కడ ఇంకో ట్రేడ్ ఏంటి మనకి, ఎప్పుడైతే మార్కెట్ పైకి బ్రేక్ అవుతుందో మంచి గ్రీన్ క్యాండిల్తో పైన ఎమ్మడ ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మళ్ళీ ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ పెడతాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో సినారీ ఏంటి, మనకి ఎప్పుడైతే మనం ఇచ్చిన సపోర్ట్ కిందికి బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ చేయాలి అప్ సైడ్. మనకి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ రావాల్సిందే. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్కి మనం ట్రేడ్ అనేది చేస్తాం, పైన స్టాప్ లాస్ పెడతాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్తే సిఈ బై చేసుకోండి, మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తే పిఈ బై చేసుకోండి. ఓన్లీ బయింగ్ సినారియో చెప్తున్నా, సెల్లింగ్ సినారియో చెప్పట్లేదు. సెల్లింగ్ ఎందుకు చెప్పట్లేదు అంటే సెల్ చేసుకుంటే మనీ వస్తాయి, సెల్లింగ్లో ఎక్కువ మనీ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు ఎక్కువ హై మార్జిన్ ఉండాల్సి వస్తుంది. మనం ఒక్కోసారి లాస్ ఒకవేళ రివర్స్ అయిందనుకో, మనం అనుకున్న ప్రైస్ ప్రకారం రివర్స్ అయిందంటే హెవీ లాస్ వస్తుంది సెల్లింగ్లో. అందుకోసమే బయింగ్ చెప్తున్నా. బయింగ్లో ఏంటంటే మనకు ప్రాపర్ స్టాప్ లాస్ ఉంటుంది, మన గుండెకాయ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు ట్రేడర్స్ని కుప్పలుగా మనం ఇందులోకి లాక్ రావాలి మార్కెట్లోకి. ఎందుకంటే మార్కెట్లో మనీ సంపాదించుకోవడం చాలా ఈజీ. కాకపోతే అంటే ఒక అపోహ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అయితేంది, తెలంగాణ వాళ్ళకి అయితేంది, ఒక పెద్ద అపోహ ఏంటంటే స్టాక్ మార్కెట్లో లాస్ అయితే ఒక అపోహ ఉంది. మనం అలాంటి అపోహ నుంచి బయటపడాలి. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడు లెర్న్ చేసుకున్న తర్వాత, లెర్న్ అండ్ నెక్స్ట్ ఎర్న్ అనేది ఎందుకు నేను కొటేషన్ వాడుతున్నా అంటే ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ప్రాపర్ స్టాప్ లాస్తో చేసుకుంటే ఈజీగా మనీ అని వచ్చేసి మనకు మార్కెట్లో వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.